హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు గ్రాడ్యుయేషన్ మా పీజీలో ఇది వచ్చారండి. ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ వేడివేడిగా రైస్ ఉంది, పోగలిపోతుందండి. రసం ఇచ్చారు, ఆలు కర్రీ చేశారు, మజ్జిగ, పికిల్ అయితే కామన్గా ఉంటుందండి. రోజు నేను తీసుకురాలేదు. ఇది బెంగళూరులో ఒక ప్లేస్లో ఇస్తున్న ఫుడ్ అండి. అంటే హాస్టల్స్ కానీ పీజీ గ్రాడ్యుయేట్స్ కానీ అంటే మా పీజీలో ఇది ఇచ్చారు. నేను ఇప్పుడు మీకు ఫుడ్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ కూడా చెప్తానండి. అన్నం తినేటప్పుడు అస్సలు ఎవరితో మాట్లాడకూడదంట. ఇంకేదో ఎమర్జెన్సీ ఉంది, చాలా ముఖ్యం అనుకుంటేనే మనం మాట్లాడాలంట. లేదంటే మనం తినే అన్నం పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ మనము తినే ఫుడ్ను ఆహ్లాదిస్తూ తినాలంట. అలా తినడం వల్ల మనకి మంచి ఎనర్జీ వస్తుందని చెప్పేసి ఇప్పుడు కొంతమంది పెద్దలు చెప్పారండి. నాకైతే తెలియదు, వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నాను. మా ఫాదర్ ఎప్పుడైనా నేను కాల్ చేసి లేదు మా ఫుడ్ తింటున్నాను తర్వాత మాట్లాడుతున్నాను అంటారు. అంటే ఫుడ్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారండి. మనం అన్ని పనులు చేసేది ఫుడ్ కొరకే. కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. నా మాటలలో మీకు కూడా ఫుడ్ గురించి అలాగే అనిపిస్తే కానీ అనిపిస్తుంది కూడా అండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. ఇంకా ఏదైనా మంచి వీడియోస్ చేయాలి, మీకు ఇన్ఫర్మేషన్ గురించి కావాలంటే రియలీ ఫ్రీ టైంలో నేను మంచి కంటెంట్ అయితే తీసుకొస్తాను. మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెడుతూ ఉండండి. Thank you so much.